ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అలాగే అత్యంత వివాదాస్పదమైన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది పోలవరం ప్రాజెక్ట్. దాదాపు 80 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రాజెక్ట్ ఎలా ప్రారంభమైంది, ఎవరు ప్రతిపాదించారు, ఎందుకు ఇన్ని ఆలస్యాలు జరిగాయి, ఇప్పటివరకు ఎంత పని పూర్తయింది, పూర్తయితే ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? ఈ వీడియోలో పోలవరం ప్రాజెక్ట్ గురించి మొదటి నుంచి ఇప్పటి వరకు 20 ముఖ్యమైన అంశాలను పూర్తిగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోను ప్రారంభిద్దాం. 1. పోలవరం ప్రాజెక్ట్ ఆలోచన ఎలా ప్రారంభమైంది? పోలవరం ప్రాజెక్ట్ ఆలోచన బ్రిటిష్ కాలంలోనే పుట్టింది. గోదావరి నదిలో ప్రతి సంవత్సరం భారీగా సముద్రంలో కలిసిపోతున్న నీటిని వ్యవసాయానికి వినియోగించాలని ఇంజనీర్లు భావించారు. 1940లలో ప్రముఖ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ ఆలోచనకు రూపం వచ్చింది. గోదావరి నీటిని కృష్ణానదికి మళ్లిస్తే రాష్ట్రంలోని ఎండబారిన ప్రాంతాలకు ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచించారు. అనేక సర్వేలు నిర్వహించినప్పటికీ ఆర్థిక సాంకేతిక సమస్యల వల్ల ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. అయినప్పటికీ పోలవరం అవసరంపాలు చర్చలు కొనసాగించాయి. క్రమంగా ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలక ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. దశాబ్దాల పాటు ఫైళ్లలోనే ఉన్న ఈ ప్రతిపాదన తర్వాత భారీ జాతీయ ప్రాజెక్టుగా మారింది. దీంతో పోలవరం ఆలోచన ఒక కల నుంచి కార్యరూపం దాల్చే దిశగా ప్రయాణం ప్రారంభమైంది. 2. పోలవరం పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం మండలం సమీపంలో ఉండటంతో దీనికి పోలవరం ప్రాజెక్ట్ అనే పేరు వచ్చింది. గోదావరి నదిపై నిర్మించబడుతున్న ఈ ప్రాజెక్టుకు అధికారికంగా ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్ట్ అని కూడా పేరు పెట్టారు. అయితే ప్రజల్లో పోలవరం అనే పేరే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ప్రాజెక్ట్ స్థలం వ్యూహాత్మకంగా ఎంపిక చేయబడింది. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు డ్యాం నిర్మాణానికి అనుకూలంగా ఉన్నాయని నిపుణులు గుర్తించారు. ఈ ప్రాంతం ద్వారా నీటి నిల్వ, కాలువల నిర్మాణం సులభంగా సాధ్యమవుతుందని భావించారు. దీంతో పోలవరం పేరు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలిచిపోయింది. నేడు ఈ పేరు వినగానే రాష్ట్ర ప్రజలకు భారీ సాగునీటి ప్రాజెక్టు గుర్తుకు వస్తుంది. 3. మొదటి సర్వేలు మరియు అధ్యయనాలు. పోలవరం కోసం ప్రారంభ సర్వేలు 1940లలోనే మొదలయ్యాయి. గోదావరి ప్రవాహం, భూభాగ నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యంపై అధ్యయనాలు జరిగాయి. అనేక ఇంజనీరింగ్ బృందాలు ప్రదేశాన్ని పరిశీలించాయి. వివిధ ప్రత్యామ్నాయ డిజైన్లను కూడా పరిశీలించారు. నీటి మట్టాలు, వరదల తీవ్రత, ముంపు ప్రాంతాలను గుర్తించారు. ఆ కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పరిమితంగా ఉండటంతో అధ్యయనాలు ఎక్కువ సమయం తీసుకున్నాయి. 4. బచావర్ ట్రిబ్యునల్ పాత్ర. గోదావరి నది జలాల వినియోగంపై రాష్ట్రాల మధ్య వివాదాలు ఉండటంతో బచావర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయబడింది. ఈ ట్రిబ్యునల్ గోదావరి జలాల పంపిణీపై కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి కూడా అనుమతులు లభించాయి. ఇతర రాష్ట్రాల అభ్యంతరాలను పరిశీలించి నిర్ణయాలు తీసుకుంది. దీంతో ప్రాజెక్టుకు చట్టబద్ధమైన బలం లభించింది. ఈ నిర్ణయం లేకపోతే ప్రాజెక్ట్ అమలు మరింత ఆలస్యమయ్యేది. ట్రిబ్యునల్ తీర్పు తర్వాత ప్రాజెక్ట్ ప్రణాళికలు వేగం అందుకున్నాయి. నీటి వినియోగంపై స్పష్టత రావడంతో ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టింది. పోలవరం పురోగతిలో ఇది ఒక కీలక మలుపుగా చెప్పవచ్చు. 5. పర్యావరణ అనుమతులు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు చాలా కీలకమయ్యాయి. భారీ అటవీ ప్రాంతాలు, గిరిజన గ్రామాలు ప్రభావితమవుతుండటంతో కేంద్ర సంస్థలు పరిశీలనలు నిర్వహించాయి. పర్యావరణ ప్రభావ నివేదికలు రూపొందించబడ్డాయి. అడవుల నష్టం, జీవ వైవిధ్యం, వన్యప్రాణులపై ప్రభావం అధ్యయనం చేశారు. అనేక షరతులతో అనుమతులు మంజూరు చేశారు. పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రక్రియ చాలా సంవత్సరాలు పట్టింది. అయినప్పటికీ చివరకు అవసరమైన అనుమతులు లభించాయి. దీంతో నిర్మాణానికి మార్గం సుగమమైంది. 6. గిరిజనుల పునరావాస సమస్య. పోలవరం ప్రాజెక్ట్ వల్ల అనేక గిరిజన గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. వేలాది కుటుంబాలు తమ నివాసాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వారికి పునరావాసం కల్పించడం పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వం ప్రత్యేక కాలనీలు నిర్మించింది. భూములు, ఇళ్లు, పరిహారం అందించే కార్యక్రమాలు చేపట్టింది. అయితే పునరావాసంపై అనేక వివాదాలు కూడా తలెత్తాయి. గిరిజన హక్కుల పరిరక్షణపై ఉద్యమాలు జరిగాయి. న్యాయస్థానాల్లో కేసులు కూడా నమోదయ్యాయి. ఈ అంశం ఇప్పటికీ ప్రాజెక్టులో అత్యంత సున్నితమైన అంశంగా కొనసాగుతోంది. 7. 2002 తర్వాత వేగం. 2002లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టుకు ప్రాధాన్యమిచ్చారు. పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. నిధుల కేటాయింపులు ప్రారంభమయ్యాయి.
వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయడం మొదలుపెట్టాయి. నిర్మాణ ప్రక్రియకు అవసరమైన టెండర్లు పిలిచారు. దీంతో దశాబ్దాలుగా నిలిచిపోయిన ప్రాజెక్టుకు కొత్త ఊపు వచ్చింది. రాష్ట్ర ప్రజల్లో ఆశలు పెరిగాయి. పోలవరం రాష్ట్ర భవిష్యత్తును మార్చే ప్రాజెక్టుగా ప్రచారం పొందింది. 8. జాతీయ ప్రాజెక్ట్ హోదా. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పోలవరానికి జాతీయ ప్రాజెక్ట్ హోదా లభించింది. దీనివల్ల నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించే అవకాశం ఏర్పడింది. రాష్ట్రంపై ఆర్థిక భారం తగ్గింది. విభజన చట్టంలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. కేంద్ర నిధులు అందడంతో పనులు వేగవంతం కావాలని ఆశించారు. జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు రావడం ఒక చారిత్రక పరిణామం. దీనివల్ల దేశవ్యాప్తంగా పోలవరం ప్రాధాన్యం పెరిగింది. 9. స్పిల్వే నిర్మాణం. స్పిల్వే పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలక భాగం. భారీ వరదల సమయంలో అదనపు నీటిని విడుదల చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. లక్షల క్యూసెక్కుల నీటిని సురక్షితంగా తరలించే సామర్థ్యం దీనికి ఉంది. స్పిల్వే నిర్మాణం ఇంజనీరింగ్ పరంగా చాలా క్లిష్టమైన పని. భారీ కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టబడ్డాయి. ఆధునిక సాంకేతికతను ఉపయోగించారు. ఇది ప్రాజెక్టు పురోగతిలో ప్రధాన మైలురాయిగా నిలిచింది. 10. కాఫర్ డ్యాం నిర్మాణం. ప్రధాన డ్యాం నిర్మాణానికి ముందు కాఫర్ డ్యాం నిర్మించారు. ఇది తాత్కాలిక నిర్మాణం. నది ప్రవాహాన్ని మళ్లించి ప్రధాన పనులు నిర్వహించేందుకు ఉపయోగపడుతుంది. వరదల వల్ల అనేకసార్లు నష్టం జరిగినా తిరిగి నిర్మించారు. ఇంజనీర్లు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేశారు. కాఫర్ డ్యాం లేకుండా ప్రధాన పనులు సాధ్యం కావు. అందువల్ల దీనికి అత్యంత ప్రాధాన్యముంది. 11. డయాఫ్రాగమ్ వాల్. డయాఫ్రాగమ్ వాల్ ప్రాజెక్టుకు గుండెకాయ లాంటిది. ఇది డ్యాం పునాదిని రక్షిస్తుంది. నీటి లీకేజీలను నిరోధిస్తుంది. భూమిలో లోతుగా నిర్మించబడింది. అత్యాధునిక సాంకేతికతతో దీనిని నిర్మించారు. ఒక దశలో వరదల కారణంగా దెబ్బతిన్నట్లు నివేదికలు వచ్చాయి. తర్వాత మరమ్మతులు, పునర్నిర్మాణ చర్యలు చేపట్టారు. ఇది ప్రాజెక్ట్ భద్రతలో కీలక పాత్ర పోషిస్తుంది. 12. కుడి ప్రధాన కాలువ. కుడి కాలువ ద్వారా కృష్ణానదికి నీరు మళ్లించబడుతుంది. ఈ కాలువ వందల కిలోమీటర్ల మేర విస్తరించింది. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు ప్రయోజనం కలుగుతుంది. సాగు విస్తీర్ణం పెరుగుతుంది. పరిశ్రమలకు కూడా నీటి సరఫరా సాధ్యమవుతుంది. ఇది ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. 13. ఎడమ ప్రధాన కాలువ. ఎడమ కాలువ ద్వారా తూర్పు మరియు ఉత్తర ఆంధ్ర ప్రాంతాలకు నీరు అందుతుంది. వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది. తాగునీటి సమస్యలు తగ్గుతాయి. గ్రామీణ ప్రాంతాలకు లాభం చేకూరుతుంది. ఈ కాలువ నిర్మాణం కూడా భారీ స్థాయిలో చేపట్టబడింది. ప్రాంతీయ అభివృద్ధికి ఇది కీలకం. 14. విద్యుత్ ఉత్పత్తి. పోలవరం ద్వారా జల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. పునరుత్పాదక ఇంధన వనరుగా ఉపయోగపడుతుంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలకు తోడ్పడుతుంది. పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. 15. వ్యవసాయ ప్రయోజనాలు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే పోలవరం ప్రధాన లక్ష్యం. రైతుల ఆదాయం పెరుగుతుంది. పంటల ఉత్పత్తి అధికమవుతుంది. కరువు సమస్యలు తగ్గుతాయి. పలు జిల్లాల్లో వ్యవసాయాభివృద్ధి వేగవంతమవుతుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. 16. తాగునీటి ప్రయోజనాలు. అనేక గ్రామాలు, పట్టణాలకు తాగునీరు అందించే సామర్థ్యం పోలవరానికి ఉంది. భూగర్భ జలాలపై ఆధారపడటం తగ్గుతుంది. నీటి కొరత సమస్యలు పరిష్కారమవుతాయి. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక రూపొందించారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. 17. ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు. ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రాల్లో ముంపు ప్రభావం ఉంటుందని ఒడిశా, ఛత్తీస్గఢ్ అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అనేక న్యాయపరమైన వివాదాలు తలెత్తాయి. కేంద్ర ప్రభుత్వం, నిపుణుల కమిటీలు చర్చలు జరిపాయి. సాంకేతిక నివేదికలు సమర్పించబడ్డాయి. ఈ అంశం కారణంగా పనుల్లో ఆలస్యాలు చోటు చేసుకున్నాయి. 18. ఖర్చుల పెరుగుదల. ప్రాజెక్ట్ ప్రారంభ అంచనాలతో పోలిస్తే ఖర్చులు భారీగా పెరిగాయి. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, ఆలస్యాలు, డిజైన్ మార్పులు ప్రధాన కారణాలు. పునరావాస వ్యయం కూడా పెరిగింది. దీంతో ప్రాజెక్ట్ వ్యయం అనేక రెట్లు అధికమైంది. ఇది ప్రభుత్వాలకు ఆర్థిక సవాలుగా మారింది. 19. ప్రస్తుత నిర్మాణ స్థితి. ఇటీవలి సంవత్సరాల్లో పోలవరం పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. స్పిల్వే, కాలువలు, భూసేకరణ, పునరావాస పనులు పురోగమించాయి. కొన్ని కీలక నిర్మాణాలు పూర్తయ్యాయి. మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనుల పురోగతిని పర్యవేక్షిస్తున్నాయి. 20. పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, వ్యవసాయ రంగాల్లో పెద్ద మార్పు వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తాగునీటి సమస్యలు తగ్గుతాయి. విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుంది. పరిశ్రమలకు నీటి లభ్యత మెరుగుపడుతుంది.
గోదావరి నీటి వినియోగం గరిష్ట స్థాయికి చేరుతుంది. గ్రామీణ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలక మౌలిక సదుపాయంగా నిలుస్తుంది. అందుకే పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని కూడా పిలుస్తారు.